హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన నీతి ఆయోగ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మీకు ప్రతిరోజు జీకే, కరెంట్ అఫైర్స్, అలాగే నేనైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. సో డిఎస్సికి సంబంధించిన వీడియోస్ మీకు ఏమాత్రం టైం వేస్ట్ లేకుండా రివిజన్ చేయడానికి యూజ్ అయ్యేలాగా ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నేను కండక్ట్ చేసే లైవ్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మీకున్న సబ్జెక్ట్ డౌట్స్ని, అలాగే సబ్జెక్ట్లో ఉన్న కన్ఫ్యూజ్డ్ ఏరియాస్ని మనం రివిజన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో అందరూ లైవ్లో పార్టిసిపేట్ చేయండి. సో ఈరోజు టాపిక్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అర్థం నీతి అనగా పాలసీ. నీతి ఆయోగ్లో నీతి అనగా అర్థం పాలసీ అని అర్థం. ఆయోగ్ని కమిషన్గా వ్యవహరిస్తారు. నీతి ఆయోగ్ దీనికి అబ్రివేషన్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్. నీతి ఆయోగ్ని జనవరి 1, 2015 నుంచి అమల్లోకి వచ్చింది. నీతి ఆయోగ్ అనేది జనవరి 1, 2015 నుంచి అమల్లోకి వచ్చింది. నీతి ఆయోగ్ యొక్క నినాదం ఏంటి అంటే బలమైన రాష్ట్రాలతో బలమైన దేశం. బలమైన రాష్ట్రాలతో బలమైన దేశం అనేది నీతి ఆయోగ్ యొక్క నినాదం. నీతి ఆయోగ్ నినాదం బలమైన రాష్ట్రాలతో బలమైన దేశం. నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయాన్ని యోజనా భవన్ అంటారు. ఇది ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. నీతి ఆయోగ్ యొక్క ప్రధాన కార్యాలయం యోజనా భవన్ ఎక్కడుంటుంది? న్యూఢిల్లీలో ఉంటుంది. నీతి ఆయోగ్ అధికార పత్రిక చూడండి, ప్రధాన కార్యాలయం యోజనా భవన్ న్యూఢిల్లీ, అధికార పత్రిక యోజన. అధికార పత్రిక యోజన. భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రణాళికా సంఘాన్ని పునర్వ్యవస్థీకరించి 2015 జనవరి 1న ఏర్పడిన సరికొత్త వ్యవస్థ నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది? 2015 జనవరి 1. ఎవరి నేతృత్వంలో? నరేంద్ర మోడీ నేతృత్వంలో. దేని స్థానంలో వచ్చింది? ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చింది. నీతి ఆయోగ్ అధ్యక్షుడిగా ఎవరుంటారు అంటే ప్రధానమంత్రి ఉంటాడు. నీతి ఆయోగ్ అధ్యక్షుడు ప్రధానమంత్రి, అలాగే ఒక ఉపాధ్యక్షుడు, CEO కూడా ఉంటారు. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? నరేంద్ర మోడీ, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. వైస్ చైర్మన్ సుమన్ బెరీ, అలాగే CEO BVR సుబ్రహ్మణ్యం. వైస్ చైర్మన్ సుమన్ బెరీ, CEO నీతి ఆయోగ్ CEO ఎవరు? BVR సుబ్రహ్మణ్యం. అయితే 2026లో నీతి ఆయోగ్కి న్యూ CEO అపాయింట్ అయ్యారు. అది ఎవరు అంటే నిధి బచ్చర్. నీతి ఆయోగ్ న్యూ CEO ఎవరు? నిధి బచ్చర్. ఈవిడ ఫిబ్రవరి నుంచి ఛార్జ్ తీసుకున్నారు. నీతి ఆయోగ్ న్యూ CEO ఎవరు? నిధి బచ్చర్. న్యూ CEOగా నిధి బచ్చర్ని ఫిబ్రవరిలో ఎంపిక చేశారు. 2025 వరకు నీతి ఆయోగ్కి CEOగా BVR సుబ్రహ్మణ్యం గారు వ్యవహరించేవారు. భారత్లోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు దీని పాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. నీతి ఆయోగ్లో ఒక ప్రధానమంత్రి, ఒక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, CEO ఉంటారు కదా. అలాగే సభ్యులుగా ఎవరుంటారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంత లెఫ్టినెంట్ గవర్నర్లు దీనిలో సభ్యులుగా ఉంటారు. దీనిలో 5 పూర్తికాల సభ్యులు, 2 పాక్షిక కాల సభ్యులు ఉంటారు. 5 పూర్తికాల సభ్యులు, 2 పాక్షిక కాల సభ్యులు ఉంటారు. వీరిద్దరిని విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల నుంచి ఎంపిక చేస్తారు. నెక్స్ట్ నీతి ఆయోగ్ ప్రధాన లక్ష్యాలు ఏంటంటే నీతి ఆయోగ్ పాలసీ ఏమని చెప్పాం మనం? బలమైన రాష్ట్రాలతో బలమైన దేశం. అలాగే దీని ప్రధాన లక్ష్యాలు శక్తివంతమైన రాష్ట్రాలతో శక్తివంతమైన దేశం అనే విశ్వాసానికి అనుగుణంగా కీలకమైన విధాన నిర్ణయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన వ్యూహాత్మక సాంకేతిక సలహాలను నీతి ఆయోగ్ అందిస్తుంది. ఇది ఇంపార్టెంట్. శక్తివంతమైన రాష్ట్రాలతోనే శక్తివంతమైన దేశం. బలమైన రాష్ట్రాలతో బలమైన దేశం అనేది దీని నినాదం కదా. అలాగే శక్తివంతమైన రాష్ట్రాలతో శక్తివంతమైన దేశం అనే విశ్వాసానికి అనుగుణంగా కీలకమైన విధాన నిర్ణయాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సలహాలను అందించడమే నీతి ఆయోగ్ వర్క్ అన్నమాట. ఆర్థిక అంశాలతో పాటు ప్రాధాన్యం ఉన్న జాతీయ, అంతర్జాతీయ అంశాలను కూడా సూచిస్తుంది. జాతీయ లక్ష్యాల సాధన కోసం రాష్ట్రాలకు చురుకైన పాత్రను
భాగస్వామిని కల్పిస్తుంది. గ్రామ స్థాయి నుంచి విశ్వసనీయ ప్రణాళికలను రూపొందింపజేసి యంత్రాంగాన్ని తీర్చిదిద్ది వాటి అమలుతీరుని పర్యవేక్షిస్తుంది. ఆర్థిక వ్యూహాలు, విధానాల్లో జాతీయ భద్రతా ప్రయోజనాలను చూస్తుంది. సో దీనికి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే నీతి ఆయోగ్కి అబ్రివేషన్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్. నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2015 జనవరి 1. ఎవరి నేతృత్వంలో? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? యోజన భవన్, న్యూఢిల్లీ. నీతి ఆయోగ్ ప్రధాన పత్రిక ఏంటి? యోజన. నీతి ఆయోగ్ న్యూ సీఈఓ ఎవరు? నిధి బచ్చర్. 2026 ఫిబ్రవరిలో నిధి బచ్చర్ వచ్చారు. నీతి ఆయోగ్ 2025 వరకు సీఈఓగా ఉన్నది బీవీఆర్ సుబ్రహ్మణ్యం. వైస్ చైర్మన్ సుమన్ బెరి. దీనిలో ఇతర సభ్యులుగా ఎవరుంటారు? అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. సో ఇది నీతి ఆయోగ్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే కనుక మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.